ఉటంకించి ఉండుంటే ఇవాళ ఖచ్చితంగా అవకాశం పెద్ద ఎత్తున ఉండేది స్పెషల్ స్టేటస్కో స్పెషల్ ప్యాకేజ్కో అనేటువంటి మాట వచ్చింది. దీనిపై మీ దగ్గర సమాధానం నాకైతే ఏం కనబడట్లేదు. రైట్, విజయభాస్కర్ గారు. ఇప్పుడు ఆ రోజు మేము స్పెషల్ స్టేటస్ బదులు స్పెషల్ ప్యాకేజీకి ఒప్పుకున్నాం అని చెప్పి ఒక నిందేశారు. మేము ఎంత పోరాడినా కూడా 4 సంవత్సరాల నిందేముంది సార్, చంద్రబాబు నాయుడు గారే అన్నారు స్పెషల్ స్టేటస్ ఎందుకు మనకి స్పెషల్ ప్యాకేజీ ముద్దు అనేటువంటి మాట. అరుణ్ జైట్లీ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో స్పష్ట ప్రకటన చేశారు సార్, ప్రత్యేక ప్యాకేజీ ఒప్పుకున్నారు. టోటల్ గా స్పెషల్ స్టేటస్ అడగలేదు, స్పెషల్ స్టేటస్ కోసం ఫైట్ చేయకుండా వీళ్ళు స్పెషల్ ప్యాకేజీకి ఒప్పుకొని వచ్చారనేది వాస్తవం. అయితే నేనైతే మెడల్ వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను, మెజార్టీ పార్లమెంట్ సభ్యుల్ని ఇవ్వమని జగన్ గారు అప్పీల్ చేశారు. సరే, మొత్తానికి మమ్మల్ని ఏదో అపార్థం చేసుకున్నారు, మమ్మల్ని ఓడించారు, భారీగా తేడాతో ఓడించారు. సరే, జగన్మోహన్ రెడ్డికి మంచి అవకాశం ఇచ్చారు కదా, మెడల్ వంచి తీసుకొని వస్తానన్నాడు ప్రత్యేక హోదా. మరి ఏం చేసినట్టు పైగా ఆయన మీద ఆధారపడ్డారు. రాజ్యసభలో లోక్సభలో బిల్లులు పాస్ విషయంలో కొన్నిటికి 3/2 మెజార్టీ కావాలా, రాజ్యాంగ సవరణలకు కావాలా, అదేవిధంగా రాజ్యసభలో మెజార్టీ కావాలా. మరి సింపుల్ మెజార్టీగా లేదప్పుడు. సింపుల్ మెజార్టీ కోసం కానీ 3/2 మెజార్టీ కానీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి చాలామంది అత్యధిక సంఖ్యాకులైన రాజ్యసభ సభ్యులు లోక్సభ రాజ్యసభలో ఉన్నారు. మరి వారు ఏం చేసినట్టు? నిన్న నేను జైలుకు పోయాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోయాడని ఒక అధ్యాయం ఉండాలి భవిష్యత్తులో చరిత్రలనే ఉద్దేశంతో 4.5 సంవత్సరాలకి ఏదో ఒకటి పెట్టారు. సరే, అవన్నీ సిబిఐలు ఈడీ కేసులు, ఇప్పుడు రాబోయే కేసులు పరిస్థితి ఏంది? చాలా ఉన్నాయి రాబోయే కేసులు భవిష్యత్తులో. అంటే కేవలం విజయసాయి రెడ్డి లేటెస్ట్ న్యూస్ తెలుసా మీకు? చేద్దాం సార్, దాని గురించి కూడా మన కంటిన్యూషన్ లో మాట్లాడదాం. అది ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు, ఇది ఈ డిబేట్ తో పాటే సేమ్ గెస్ట్లతో ఉచ్చు బిగిస్తున్నారు. అవన్నీ పసిగట్టాడు. దాని వైపు అక్కడ ఢిల్లీలో డోర్స్ క్లోజ్ అయినాయి. అంతకుముందు వాళ్ళు రెక్కి నిర్వహిస్తారే, రెక్కీ మ్యాన్ విజయసాయి రెడ్డి అంటే ఆ గోడల చాటున తలుపుల చాటున. విజయసాయి రెడ్డి కేవలం రాబోయేటువంటి కేసుల నుంచి తప్పించుకోవడానికి ఆయన రిజైన్ చేశారంటారా? రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నాడు అంటారా? అంటే జగన్మోహన్ రెడ్డితో ఆయన విడిపోని బంధం, అది మామూలు బంధం కాదు. ఎక్కడో పోతాడు, ఎక్కడో పోలేడు. అదొక ఎత్తుగడ. తన మీద ఫోకస్ పెట్టకుండా కాస్త తేలిగ్గా ఉంటుందనే ఉద్దేశంతో ఆయన ఏదో భ్రమల్లో ఉన్నాడు. అందుకోసం ఆయన కానీ ఇంకొక ఆయన కానీ, ఆయన కాంట్రాక్టరు, ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, ఆయన అయోధ్య రామరెడ్డి గారు అనుకుంటా, వాళ్ళంతా రాజకీయాలు విరమించుకుంటా ఉన్నారు. నిన్నటిదాకా విజయసాయి రెడ్డి కోతలు కోసాడే, అంతగా క్రియాశీలకంగా వైఎస్ఆర్ పార్టీలో క్రియాశీలకంగా జుంజుమారుతంగా వ్యవహరిస్తున్నటువంటి విజయసాయి రెడ్డి సడన్గా ఈ డెసిషన్ తీసుకోవడంలో ఆంతర్యం ఏంటి? ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అన్ని ప్రతిపాదనలు రాష్ట్రాభివృద్ధికి సంబంధించి అన్నీ అమలు జరిగే తరుణాలు ఆసన్నమవుతున్నాయి. కాబట్టి ఒకవైపు చూస్తే కేసులు యాక్టివేట్ అవుతున్నాయి, కాకపోతే సుప్రీంకోర్టు చూస్తే త్వరలో మొత్తం అవన్నీ తనకు నివేదించముంది. ఇవన్నీ చూసి అక్కడ డోర్స్ క్లోజ్ అయినాయి, నిర్వహించడానికి లేదు. సార్, నేను ఒక మాట చెప్పనా, ఇప్పుడు ఏదైతే ట్వీట్ చేశాడో విజయసాయి రెడ్డి, దాంట్లో 2 అంశాలు చాలా క్లియర్ గా, చాలా నీట్ గా, చాలా టెక్నికల్ గా రాశాడని నేనంట. ఆయన అన్నటువంటి మాట ఏంది? నాకు చంద్రబాబుతో ఎలాంటి విభేదం లేదు, పవన్ కళ్యాణ్ తో నాకు మంచి సఖ్యత ఉంది అని రాశాడు. ఆయన రాసినట్టు ఎవరికి ఏముంటాయి? మడవ దగ్గర తగాదాలు ఉంటాయా, గోడ దగ్గర తగాదాలు ఉంటాయా, పోతే ఇల్లు వాకిళ్ళు పంచుకోవడం దగ్గర ఉంటుందా? ఎవరు వీళ్ళంతా? అంటే రాజకీయ నాయకులు అందరూ ఒకటేనా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ? నో, వీళ్ళంతా కొంతమంది దేశభక్తులు ఉన్నారు, కొంతమంది సేవా తత్పరులు ఉన్నారు. దేశభక్తి సేవా తత్పరులు ఉన్నారు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు, నేను నా దేశంలో ప్రేమిస్తున్నాను, సుసంపన్నమైన నా దేశాన్ని నేను ఇంకా సుభిక్షంగా చూడాలనుకుంటున్నాను. చిన్నప్పుడు ప్రతిజ్ఞలో చూసాం. దానికి అట్రాక్ట్ అయిన వాళ్ళు, ఆశయ సాధన కోసం వచ్చిన వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. ఆశయ సాధన కోసం, ఆశయాల కోసం వచ్చిన వాళ్ళు, ఆశలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ విజయసాయి రెడ్డి వీళ్ళంతా ఆశలు ఆశలతో వచ్చారు. వీళ్ళంతా దోపిడీ దొంగలు, బెండారీలు, దగ్గరలో మించిన ముఠాకోర్లు వీళ్ళంతా. వాళ్ళు ఏముందండి, అతను చదువులు కాదండి ముఖ్యం, చదువుకున్న వాళ్ళే ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తుండేది ఎక్కువ మంది. రాజకీయ నాయకులు సర్వనాశనం చేస్తున్నారు, ఉద్యోగస్తులు సర్వనాశనం చేస్తున్నారు. చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు అంటే చదువుకున్న వాళ్ళు,
రాజకీయ నాయకులు చదువున్నా లేకపోయినా వీళ్ళంతా ఆశలతో వచ్చారు. ఆశయాలతో ఉండేవాళ్ళు ఎప్పుడు ఆశయాలతో ఉండేవాళ్ళకి వ్యక్తిగత ఎజెండా ఉండదు. వాళ్ళు పోరాటాల బాటలో ఉంటారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతారు. సార్ విందా ఒకసారి గోసాల శ్రీనివాస్ గారు మాట్లాడదాం. శ్రీనివాస్ గారు చెప్పండి. మీరు కమెంట్స్ నేను కొంచెం మిస్ అయ్యాను ఇక్కడ ఉండే. ఇప్పుడు చెప్పండి సార్. మీరు ఇందాక మాట్లాడుతూ ఉంటే కొన్ని పాయింట్స్ నేను మిస్ అయ్యాను. ఏం లేదు, విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు ట్వీట్ చేశారనేప్పటికీ ఈ ట్వీట్ ఉద్దేశం ఏంటంటే భుజం మీద చెయ్యడం లాంటిది. ఇక్కడ ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చిన విభేదాల కారణంగా ఆయన యొక్క ఉనికిని నాకు మిత్రత్వం ఉంది, నాకు ఎవరితో చంద్రబాబు నాయుడు గారితో మిత్రత్వం ఉంది, పవన్ కళ్యాణ్ గారితో మిత్రత్వం ఉంది, అలాగే రాజకీయాల్లో దేశభక్తులు ఉన్నారని పొగిడించుకుంటున్నారు. విజయసాయి రెడ్డి గారు తెలుగుదేశం నాయకులతో పొగిడించుకుంటున్నారు. మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకులు కూడా ఉన్నారు రాజకీయాల్లో. అంటే నేనేం చెప్తున్నా అంటే రాజకీయాల్లో ఏ కేటగిరీస్ ఉంటారని చెప్తున్నా. విజయసాయి రెడ్డిని అనేక డిబేట్స్ లో నేను పిండారి దగ్గులతో పోల్చా. విజయసాయి రెడ్డిని నేను ఆయన ఒక ట్రైటర్. దేశంలో రాజకీయ పార్టీలు శాశ్వత మిత్రత్వం, శాశ్వత శత్రుత్వం లేకుండా శాశ్వత ప్రయోజనాల కోసమే కలుస్తుంటారు. వీళ్ళు ఎక్కడ కలిసినా ఒకళ్ళకొకళ్ళు అభినందించుకుంటారు, కాగలించుకుంటూ ఉంటారు. అన్ని రకాల కాదండి, వ్యక్తిగతంగా ఒక పెళ్లి దగ్గర, ఒక పెండాకూడు దగ్గర, నేను ఒక బర్త్డే ఫంక్షన్ లో కలుస్తానండి. పరస్పరం మాట్లాడుకుంటే తప్పేముందండి? మీరు ఇలా చూడండి, ఒక విషయం తెలుగుదేశం నాయకులు 2019 ఎన్నికల తర్వాత 2019 తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ తో కలిసి కూటమిగా ఏర్పడి ఆ తెలంగాణలో పోటీ చేశారు, దేశం అంతా పర్యటన చేశారు, ఆంధ్ర వచ్చేప్పుడు వదిలిపెట్టారు కూడా. అది ఒక రాజకీయ ఏ విషయం చెప్పదలుచుకున్నారు మీరు? నేను చెప్పదలుచుకుందని చెప్పనివ్వండి. మీరు చెప్పింది చెప్పారు కదా, అడ్డుకోలు కదా, లేదు కదా. అంచేత మీకు శాశ్వత శత్రు మీరన్నారు కదా, ఈ దేశంలో పోరాడుతుంటే ఒకే వ్యక్తిత్వంతో, ఒకే ధర్మంతో ఎప్పుడు కూడా తెలుగుదేశం ఉందని. ఎక్కడుందండి తెలుగుదేశం? గడికి ఒక కమ్యూనిస్ట్ లో కొన్నిసార్లు కలుస్తారు, విడిపోతారు. మరి టిఆర్ఎస్ తో కలిశారు, విడిపోయారు. కాంగ్రెస్ తో కలిశారు, విడిపోతారు. బీజేపీతో కలుస్తారు, బీజేపీని పచ్చి బూతులు తిరుగుతూ ఉంటారు. ఒక విధానము, ఒక నిబద్ధత, ఒక సిద్ధాంతము లేదని చెప్పింది అందరికీ తెలిసింది. ఉమ్మడి రాష్ట్రాన్ని కానీ ఇప్పుడు ఏర్పడిన నవ్యాంధ్రాన్ని కానీ ఏ పార్టీ డెవలప్ చేసింది? ప్రతి మాటకి సమాధానం చెప్తే అలాగా మీకు చెప్పాము మేము ఏమన్నా? మీరు రాబోయే రోజుల్లో కొద్ది కాలంలోనే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆయన పర్యటన చేస్తుంటే అన్నిటికీ నువ్వే పర్యటన చేయక్కర్లేదు, నువ్వు ముఖ్యమంత్రి కన్నా ఎక్కువగా పర్యటన చేస్తున్నావు, నువ్వు స్థాయి ఏమిటో గ్రహించు, నీ స్థానం ఏమిటో గ్రహించు అన్న మాటలు వినలేదా, గ్రహించలేదా? ఎవరన్నారు? మీరు విన్నారా? మీరు ప్రతి మాటకి సమాధానం చెప్పకండి. నేను చెప్పేది మీకు ఇస్తారు ఆయన ఛాన్స్, అప్పుడు చెప్పండి. ఆయన ఎక్కడికక్కడ క్యాన్వాయ్ ఆపేసి విజ్ఞాపనలు తీసుకుంటున్నారు. ఆయన హోంమంత్రి యొక్క మంత్రిని విమర్శించారన్నారు. హోంమంత్రిని విమర్శించడం అన్నది తప్పేం కాదు. రాష్ట్ర కేబినెట్ లో ముఖ్యమంత్రి హెడ్ ఆఫ్ ది కేబినెట్ ఆయన దగ్గర చెప్పుకోన్నారు. నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కేబినెట్ మినిస్టర్ గా ఉండి, లా మినిస్టర్ గా ఉండి, ఈయన కేంద్రంలో జరుగుతున్న ఏవైతే రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలను ఆయన ఎత్తి చూపించారు, ఎత్తి చూపించారు. అప్పుడు నెహ్రూ గారు అడిగారు, నువ్వు నా కేబినెట్ లో ఉంటూ నన్ను నువ్వు అభిశంసిస్తున్నావు. అభిశంసిస్తాను? ఆ ప్రజాస్వామ్య హక్కు అందరికీ ఉంది, సామాన్య ప్రజలకు ఉంది, నాకు ఉంది. కేబినెట్ మినిస్టర్ గా నేను కేబినెట్ మీటింగ్ లో చెప్పాలి, నువ్వు కేబినెట్ మీటింగ్ పెట్టట్లేదు కాబట్టి నేను బయట చెప్పాను అన్నారు. అలాంటి నువ్వు కేబినెట్ తప్పు నుంచి తొలగిపో అన్నాడు ఆయన. తొలగిపోయాడు ఈయన. మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అలా అడగచ్చు కదా, నా కేబినెట్ లో నువ్వు తప్పుకొని వాళ్ళ చేత వీళ్ళ చేత తిట్టించడం ఎందుకు? ఇప్పుడు మళ్ళీ దానికి ఆయనకు పోటీగా పవన్ కళ్యాణ్కి పోటీగా ఇంకోళ్ళు ఎవరికో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇద్దాం అనుకున్నారు. మళ్ళీ అది ఎక్కడ పోసుకోలేదు, మందలించారో అది ఆగిపోయింది. ఇక్కడ మీరు మాట్లాడుతున్నప్పుడు ఇంకెవరైనా పస్వాన్ మీద కేసులు లేవు అంచేత అడుగుతున్నాడు. అలా కదా అడిగేప్పుడు ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నారు, ఏం అడగలేదని. ఆయన ట్రంప్ కార్డే తీస్తాడు ఎప్పుడు, ఆయన అడుగుతానని చెప్పలేదు. నా వల్ల ఈ కేంద్ర ప్రభుత్వం మనుగడ సాగించట్లేదు, నా సేవ్ ఉండదు, నేను వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయలేను అన్నాడు. ఆయనకున్న రిస్ట్రిక్షన్స్ ఆయనకుండొచ్చు, ఆయనకున్న కంపల్షన్స్ ఆయనకునొచ్చు. మీకే తెలుగుదేశానికి ఏముంది ఇప్పుడు కంపల్షన్? తెలుగుదేశం కూడా రైట్ చేయొచ్చు కదా అధికారంలో ఉన్నప్పుడు. ఉండండి, మేము ప్రధానమంత్రితో మాట్లాడుతున్నాము, రాష్ట్రపతితో మాట్లాడుతున్నాము, ఆయన కూడా అలాగే చాటుకుండగా మాట్లాడారేమో,
చాటుకుండా చెవులో చెప్పారేమో జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎలా మాట్లాడుతున్నారో ఆయన అలాగే మాట్లాడుతుంటారు. పెద్ద పదాలు వాడాడు కదా, మెడలు వంచి తెస్తా అన్నాడు కదా. మీరు నన్ను ఆపగలరు కానీ ప్రజలను ఆలోచించకుండా ఆపలేరు. మీరు కేంద్రం పెట్టిన బిల్లులకి ఆయన సమర్థించినప్పుడు ఆయన మాట అన్నారు, నేను కాకపోతే సమర్థించడానికి కొన్ని వేల మంది రెడీగా ఉన్నారు ఆయన గ్రిప్లోకి వెళ్ళడానికి, ఆయన ఒళ్ళు ఆయన యొక్క కౌగిల్లోకి వెళ్ళడానికి అన్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని అయితే కూటమి నుంచి చంద్రబాబు నాయుడిని బయటికి ఎలా గెంటగలిగారు ట్రిక్ వాపాయించి. ట్రిక్ ఏది? స్పెషల్ స్టేటస్. ఆయనకు కూడా బిల్లులన్నీ సమర్థిస్తూ శాశ్వతంగా చంద్రబాబు నాయుడిని, జగన్ గారిని, మోడీ గారిని విడదీద్దామనే చూశారు. ఆయన విడదీయడంలో ఎత్తుగడే. ఆయన కేంద్రం పెట్టిన బిల్లులన్నిటికీ సమర్థించడం కారణం ఆ కూటమిలోకి చంద్రబాబు నాయుడు శాశ్వతంగా వెళ్లకుండా చూద్దాం అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రత్యేక కృషి వల్ల తిట్లు తిన్నానని చెప్పారు ఆయన. ఈ కూటమిలోకి చంద్రబాబు నాయుడు టీడీపీతో కూటమి ఏర్పాటు చేయడానికి కేంద్రంలో నాయకులు నన్ను చెవాట్లు పెడుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పుకున్నారు. అంచేత ఈవేళ కూటమి నిజంగా మీరు కింగ్ మేకర్, రింగ్ లీడర్ అని మీరు అభివర్ణించారు కదా తెలుగుదేశం వాళ్ళు. ఎన్నికలు అయిపోయినట్టునే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కేంద్రంలో రింగ్ తిప్పుతున్నారు, చక్రం తిప్పుతున్నారు. రింగ్ లీడర్ ఈయన ఎవరు చెప్తే ఆయనే ఎవరు చెప్పారు అని కూడా తప్పులేదు. ఇప్పుడు మీరు ఈ రింగ్ లీడర్ ని ఈ కింగ్ మేకర్ ని ఉపయోగించండి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా. నువ్వు వెళ్ళి ఆయన్ని ప్రధానమంత్రిగా నేను తప్పించేస్తాం ఈ మాటను ఎవరు అన్నట్టు ప్రచారం చేస్తారేంది? ఇష్టారాజ్యంగా స్వేచ్ఛ, మరీ ఎక్కువ స్వేచ్ఛ తీసుకొని మాట్లాడతారు. మేము ప్రచారం చేసుకుంటున్నామా? మేము రింగ్ లీడర్, కింగ్ లీడర్ అని ఎవరు చెప్పారు? ఏంది అంతా? మీరు చెప్పిందంతా వినాలని ఉందా ఏంది? మీరు చెప్పిందంతా వినాలనా ఏంది? ఎవరు చెప్పారు కింగ్ లీడర్, రింగ్ లీడర్ అని? ఎవరు చెప్పారు? విజయసాయిరెడ్డి గారిని తీసుకొచ్చారు. అది కాదండి, కాదని చెప్తున్నా యాంకర్ గారు చెప్తున్నా, అది కాదు చెప్తున్నా. మీరు తీసుకొచ్చారు ఆయన్ని. విజయసాయిరెడ్డి గారి వాళ్ళ టాపిక్ లో మనిషి కానే కాదు, మీరు తీసుకొచ్చారు. మళ్ళీ ఎక్కడికో తెలుగుదేశం చిత్తంగా ఉందా? శ్రీనివాస్ గారు ఒక్క మాట మస్తారావు గారు, నేను మీ దాకా కూడా వచ్చే ముందు విజయసాయి రెడ్డి ఇవాళ నా టాపిక్ లో ఉన్నాడు. ఫార్చునేట్లీ శ్రీనివాస్ గారు, ఎందుకు అంటే నేను కరెక్ట్ డిబేట్ స్టార్ట్ చేసే ముందు ఆయన ట్వీట్ వచ్చింది, కంటిన్యూ